మావిగన్ ఇదేంటి కొత్త పేరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అనే కొత్త క్యాపిటల్ ఒక కొత్త రాజధాని కారిడార్కి సంబంధించి ఆయన ప్లాన్ బి సలహా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నట్టు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఒక పక్కేమో పార్లమెంట్లో అమరావతి బిల్లు రాజధానిగా ఏకగ్రీవ తీర్మానం పొందింది. ఇదే టైంకి ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అని చెప్పేసి ఆయన ప్రపోజల్ చేస్తున్నట్టు చెబుతున్నాడు. అసలు మావిగన్ ఏంటి? ఆ మావిగన్ను ఆ ప్లాన్ బి ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మరిన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అయితే మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఓ పక్క ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అక్కడ జరుగుతున్నటువంటి అమరావతిలో జరుగుతున్న పనులు కావచ్చు, వాటన్నిటి దృష్ట్యా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మనకు రాజధాని ఎక్కువ ఉంది, పూర్తయిపోతుంది అతి త్వరలో అని చెప్పేసి. వాటన్నిటికీ ఆనందం మరింత రెట్టింపు అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత కల్పించిన క్రమంలో మొన్న చూసుకుంటేనేమో అసెంబ్లీలో తీర్మానం జరగడం, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడము, ఈరోజు అది లోక్సభలో ఏకగ్రీవంగా రాష్ట్రం కాకుండా దేశం మొత్తం ఈరోజు అమరావతి ఒక పెద్ద నేషనల్ వైడ్ ఒక ఫెస్టివల్గా మారిపోయింది. అన్ని పార్టీలు కూడా అమరావతికి మొగ్గు చూపాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులేమో వాకౌట్ చేసి వెళ్ళిపోయారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అమరావతి గురించే మాట్లాడకుండా అది ఇంకా డబ్బులు ఖర్చు పెడుతున్న నెగిటివ్ ప్రాపగండా చేస్తూ మావిగన్, అసలు కాదు పేరు కూడా అర్థం కావట్లేదు ఎవరికి, మావిగన్ ఒక కొత్త అంశాన్ని ప్రపోజల్ తీసుకొచ్చి గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఇస్తున్న సలహా తీసుకోపోండి అని చెప్పేసి చాలా దర్జాగా చాలా అహంకారత పూరిత మాటలు మాట్లాడుతున్నది అర్థమవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అంశం గురించి, ఆయన ప్రతిపాదన గురించి ఒక విశ్లేషకుడు కూడా మీ మాటలు ఏమంటారండి? పిచ్చి పరాకాష్ఠకి చేరింది. పిచ్చి పరాకాష్ఠ, జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకి చేరింది. ఒక పార్టీకి అధ్యక్షుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు అయ్యి. ఆల్రెడీ 12 సంవత్సరాల నుంచి ఈ రాజధాని ఇష్యూ నలుగుతానే ఉంది. రాజధాని అమరావతి అనేది ఏకైక రాజధాని అనేది నిర్ణయించారు 2014-19 మధ్యలోనే. దానికి రైతులు స్పందించి 29 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు దానికి స్పందించి త్యాగం చేశారు. 33,000 ఎకరాలని ఒక్క పైసా ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా 33,000 ఎకరాలు వచ్చినాయి. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు అయిపోయినాయి. క్వార్టర్స్, సిఆర్డీ బిల్డింగులు 50 to 70, 80% అయిపోయినాయి. 2019లో తెలుగుదేశం ఓటమి చెందింది. ఓటమి చెందిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆయన 2014-19 మధ్య 30,000 ఎకరాలు కావాలి, నాకు అమరావతి సమ్మతం అని చెప్పాడు. ఆయన సిద్ధాంతం అదేనే చెప్పాడు. 30,000 ఎకరాలు ఉంటే కానీ సరైన రాజధాని రాదు అని కూడా చెప్పాడు ఆయన. ఇల్లు కట్టుకున్నా అని చెప్పాడు ఆయన. ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఇది మార్చే పని లేదని కూడా చెప్పి 2019లో గెలిచిన తర్వాత, ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఒక 6 నెలల్లోనే 3 రాజధానులనే ముదనష్ట బిల్లు తీసుకొచ్చాడు. 3 ముక్కలు ఆట అంట. వింత ప్రవర్తన, వింత ఆలోచనలు, ప్రపంచంలో ఎవరికీ లేని కన్ఫ్యూజను అంతా పెట్టి ఆంధ్ర ప్రజల్ని 5 సంవత్సరాల పాటు నరకం చూపించేసి 2024లో ఓటమి చెందాడు. ప్రజలందరూ అమరావతిని ఏకైక రాజధానిగా యాక్సెప్ట్ చేశారు. ఆంధ్ర ప్రజలు 5 కోట్ల మంది. ఎందుకంటే అన్ని రీజియన్స్లోనూ కూటమి ప్రభుత్వానికి మెజారిటీలు వచ్చినాయి, ఇంక్లూడింగ్ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పిన తర్వాత కూడా మాకు ఇక్కడ రాజధాని వద్దు, అమరావతి రాజధాని అని చెప్పి తీర్పిచ్చారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత ఈ అమరావతి నిర్మాణం 60,000 కోట్ల రూపాయలతో జరుగుతున్నాయి. టెండర్స్ పిలిచారు, 95 వర్కులు జరుగుతున్నాయి. ఆ టైంలో వాళ్ళ పార్టీ వాళ్ళతో మేము కూడా అమరావతికే మేము అనుకూలమేనని చెప్పించి తను కూడా గుంటూరు, విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాల్లో అమరావతి కడితే సరిపోతుంది అని చెప్పాడు. ఇప్పటికి ఎన్నిసార్లు యూటర్న్ తీశాడు? ఫస్ట్ అమరావతి ఏకైక రాజధానిగా ఒప్పుకుంటానన్నాడు. తర్వాత గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? 500 ఎకరాల్లో క్యాపిటల్ కడితే గుంటూరు, విజయవాడ మధ్యలో సరిపోతుంది అన్నాడు. తర్వాత అమరావతి మేము యాక్సెప్ట్ చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించాడు. తర్వాత ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చట్టబద్ధత కోసం అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన తీర్మానం అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు ఈ తీర్మానానికి విలువ లేదు, ఈ ఎవరైనా మేము వచ్చిన తర్వాత మేమైనా మార్చుకునే ఇది ఉందని వాళ్ళతో చెప్పించాడు. మళ్ళీ ఇవాళ ఈ చట్టం కోసం ఏ బిల్లు అయితే తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టారో, పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు ఇక్కడ కూర్చుని. అక్కడ 11 పార్టీలు, మళ్ళా చూడండి 11 పార్టీలు, ఇక్కడ ఈయన 11 సీట్లు వచ్చినాయి. 11 గంటల 11 నిమిషాలకు అసెంబ్లీలో తీర్మానం అయింది. అక్కడేమో 11 పార్టీలు చర్చలో పాల్గొన్నాయి. 18 మంది పాల్గొన్నారు, 11 పార్టీలు వాళ్ళు. అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అమరావతికి చట్టబద్ధత కల్పించారు, ఎక్సెప్ట్
ఈ 11 పార్టీల 11 నెంబర్ అనే సంఖ్య ఉన్న పార్టీ తప్పితే. వాళ్ళు రైతులను అన్యాయం చేశారు, రైతులకు సరిగ్గా న్యాయం చేయలేదని మిథున్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడటం ఎంత అన్యాయమో అందరికీ అర్థమైంది. వాళ్ళు వాకౌట్ చేశారు. ఏకాకిగా మిగిలిపోయారు భారతదేశంలో. ఇవాళ పార్లమెంటులో జరిగిన ఈ అమరావతి చట్టబద్ధత బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు. ఆంధ్ర ప్రజలందరూ భావోద్వేగానికి గురయ్యారు. అమరావతి రైతులు కళ్ళముంటే నీళ్లు పెట్టుకున్నారు. అమరావతి రైతులు ఒక్కసారి వాళ్ళు 5 సంవత్సరాలు పడిన బాధ గుర్తు తెచ్చుకొని ఏడ్ చేశారు. వాళ్ళని మహిళలని కూడా చూడకుండా రోడ్ల మీద లాక్కెళ్ళి ఎస్సీ కేసులు పెట్టి రైతుల చేతులు సంఖ్యలు వేసి నానా గర్భిణీ స్త్రీలను తన్ని అసలు పాదయాత్రలో అయితే విపరీతమైన ఇబ్బందులు పెట్టి వాళ్ళకి వాష్రూమ్స్ కూడా లేకుండా చేసి భోజనాలు కూడా రోడ్ల మీద తినేటట్టు చేసి భోజన ఉన్న కళ్యాణ మండపాలు కూడా లేకుండా చేసి ఎంత దారుణమైన క్రూరంగా మనుషులు బిహేవ్ చేయని విధంగా బిహేవ్ చేశారు. అందుకని వాళ్ళకి వాళ్ళ జైల్లో నుంచి బయటకు వచ్చినట్టు అనిపించింది. 2024 ఎప్పుడైతే కూటమి గెలిచిందో ఆ రోజే సంతోషపడ్డారు. ఇవాళ మళ్ళీ అమరావతికి చట్టబద్ధత వచ్చేటప్పటికి వాళ్ళకి చాలా హాయిగా రిలీఫ్గా ఉన్నారనమాట. వాళ్ళ భావోద్వేగాలతో వాళ్ళ ఇంటర్వ్యూలు నేను టీవీలో చూస్తే ఎంతో ఆనందం వేసింది. నా కళ్ళు కూడా చెమర్చినాయి. ఎందుకంటే అంత చక్కటి ఆనందకరమైన విషయం అనమాట. అలాంటి టైంలో ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త కాన్సెప్ట్ ప్లాన్ ఏ అంట, ప్లాన్ బి అంట. ప్లాన్ బి ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పావు కదా మావిగన్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఓకే, ఏకైక రాజధాని అయిపోయింది, 3 రాజధానులు అయిపోయింది, 500 ఎకరాల్లో రాజధాని అయిపోయింది, మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ ఉండటం అయిపోయింది. ఈ ప్రెస్ మీట్లోనే రెండో ప్లాను. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అంట. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అంట. దీన్నే పిచ్చి పరాకాష్ట. అంటే మీకు మొదటగా పేరు వింటుంటే ఎలా అనిపిస్తుంది? మావి గన్, ఆ పేరు ఎలా ఉంది? అంటే గన్ కల్చర్ ఉంది కాబట్టి గన్ అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి గన్ కల్చర్ ఉంది కదా, అసలు ఆ కల్చర్ని దాంట్లో కలిపేసుకున్నాడు పాపం. నిజంగా నాకు ఇంత హార్ష్గా నేను మాట్లాడాలనిపించలే. ఎందుకంటే ఇవాళ ఇంత దారుణంగా ఏ లీడరు ఉండడు, ఏ పార్టీ ఉండదు. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక క్యాపిటల్ అంటూ ఒకసారే చెప్పాలి. ఒకసారి చెప్పిన తర్వాత నిమిషానికి ఒకసారి పార్టీ ఒపీనియన్స్ మార్చుకోదు. ఒకసారి ఏకైక రాజధాని అమరావతి అన్నాడు, ఎమ్మటే 3 రాజధానులు అంటాడు. ఎమ్మటే మళ్ళీ ఓడిపోయిన తర్వాత 500 ఎకరాల్లో చాలు అంటాడు. మళ్ళీ ఇవాళ చట్టబద్ధత కలిసిన టైంలో కలిసి రాక వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి ఉంటే దూసుకెళ్ళిపోద్ది అంటాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ బి అంటాడు, మావిగన్ అంటాడు. మావిగన్ అంటే చెప్పాను కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటాడు. అది ఎంత వింత ప్రవర్తనో. అపరిచితుడు ఉన్నాడు సినిమా చూశారు కదా, అది చాలా వింతగా ఉంది. ఇది ఎవరైనా చూస్తానికి హాస్యాస్పదంగా ఉంది. ఒక్కో దగ్గర ఒక్కో క్యారెక్టర్. ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియలే. అతను మాజీ ముఖ్యమంత్రినా? అసలు ముఖ్యమంత్రి పదవి అర్హుడేనా? పొరపాటున ఆంధ్ర ప్రజలు ఓటేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే సర్వనాశనం చేసి దుర్మార్గం చేశాడు. నిన్న అసెంబ్లీలో ఈ తీర్మానం పెట్టినప్పుడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని అచ్చెన్నాయుడు గారు అన్నారు. అంటే స్పీకర్ ఒప్పుకోలే, రికార్డ్స్ నుంచి కూడా తీసేశారు. కానీ ఆ పదవికి అర్హుడు అనిపిస్తుంది అనమాట ఆ మాటకి. ఎందుకంటే అతనికి ఏం పాలుపోవట్లేదు. అక్కడేమో సక్సెస్ఫుల్గా 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మెచ్చే విధంగా పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొచ్చేశారు. ఆ సంతోషం ఇతను అనుభవించలేకపోతున్నాడు. మన రాష్ట్రము, మన రాజధానికి చట్టబద్ధత వస్తే సంతోషపడాలి, మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశం ఏమాత్రం లేకుండా వంకర టింకర ప్లాన్ బి అంట, మావిగన్ అంట. అసలు మావిగన్ ప్రాక్టికల్గా అసలు అయ్యే పనేనా? మావిగన్ అంటే ఇప్పుడు డెవలప్ చేసే స్టేజ్లో మావిగన్ అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ హైవే ఉంది, అటు డెవలప్ చేయమంటున్నాడు ట్రాక్. తర్వాత గుంటూరు నుంచి విజయవాడ అంటున్నాడు. ముందు మచిలీపట్నం టు విజయవాడ మాట్లాడుకుందాం. మచిలీపట్నం టు విజయవాడ 60 to 70 కిలోమీటర్స్ ఉంది. ఎకరము 10 కోట్ల నుంచి 2 కోట్ల వరకు ఉంది హైవే పక్కన. ఇక్కడ విజయవాడ నుంచి దగ్గర ఉయ్యూరు వరకు 10 కోట్లు ఉంది ఎకరం. ఉయ్యూరు నుంచి పామర్ వరకు దగ్గర 3 నుంచి 4 కోట్లు ఉంది. పామర్ నుంచి మచిలీపట్నం వరకు 2 కోట్లు ఉంది ఎకరం. అంత ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేయగలదా? ఏం తక్కువ డబ్బులతో డెవలప్ చేసేద్దాము అనే ఫీలింగ్లో ఉన్నారు వీళ్ళు. ఎట్లా చేస్తారు? అతను మాట్లాడేది అది అదే కదండి. ఇప్పుడు అమరావతి రాజధానిలో ఒక స్క్వేర్ ఫీట్కి 10,000 అయితేనే అంతెందుకు ఖర్చు పెట్టాలి, ప్రజాధనం వృధా చేస్తున్నా మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అన్ని కోట్లు భూములు కొనడానికే చాలది. అసలు ఎంతో ఆలోచించి ఎన్నో రకాలుగా విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ల్యాండ్స్ రైతులకి విన్ సిచ్యువేషన్. అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో పొలాల రేట్లు ఎక్సెప్ట్ ఉండవల్లి, పెనుమాక, అవి విజయవాడ పక్కన ఉన్నాయి కాబట్టి అవి ఆల్రెడీ హై రేట్స్ ఉన్నాయి మన ల్యాండ్ పోలింగ్ టైంలోనే. మిగతా 29 గ్రామాల్లో ల్యాండ్స్ 15-20 లక్షలు 10 లక్షల్లోనే ఉండేవి.
వాళ్ళ రైతులందరికీ కోట్లలోకి వెళ్ళిపోయినాయి లాభాలు. అమరావతి ఎప్పుడైతే క్యాపిటల్ అక్కడ పెట్టారో, ఇవాళకి ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలంటే ఒక 50,000 ఎకరాలు ఎక్స్పాండ్ చేయాలంటే రైతులందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళకి విపరీతమైన లాభం. వాళ్ళ పొలాలు 20 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలే ఉన్నాయి. మరి అమరావతి బోర్డర్ అయితే కొంచెం పెద్ద పరిమి, ఆ టైంలో అయితే 2-3 కోట్లు ఉంది, కానీ మిగతా గ్రామాల్లో చాలా తక్కువకి దొరుకుతుంది అనమాట. ఒక ల్యాండ్ ఇంత తక్కువ రేటుకి అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఎక్కడో మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే హైవే పక్కన ల్యాండ్స్ కొని డెవలప్మెంట్ ఎక్కడ చేస్తారు? ఆ ల్యాండ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి? ల్యాండ్ పూలింగ్లో రైతులు ఊరినే ఇస్తున్నారు, 5 పైసలు ఖర్చు పెట్టకుండా వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకరానికి 2 కోట్లు పెడతారు. ఎందుకు పెడతారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు అవసరం అవుతుంది, డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. ఎవరైనా కార్పొరేట్ వాళ్ళు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి వస్తారు, వాళ్ళు 10 కోట్లు పెట్టుకుంటారు ఎకరం. ఆ డబ్బులతోనే సెల్ఫ్ సఫిషియెంట్గా అమరావతి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ప్రజలందరూ అమరావతి ఏకైక రాజధానిగా కావాలని 151 సీట్ల నుంచి 11 సీట్లకు అతను దించారో, ఆ రోజే అతను రియలైజ్ అవ్వాలి. అతను గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మనం తప్పు చేశాము, మనం అమరావతికి సమర్థిస్తున్నాము అని చెప్పాలి. కనీసం మళ్ళీ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఈ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు వెళ్ళి మేము అమరావతికి అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తే అతని మీద కొంచెం అన్నా గౌరవం ఉండేదన్నమాట. ఇవాళ ఎప్పుడైతే మావిగన్ అనే ప్లాన్ బీగా ఎప్పుడైతే చెప్పావో నీకు పూర్తిగా పిచ్చెక్కిందని అనుకున్నారు ప్రజలందరూ. దాని వెనకాల అసలు ఏం ప్లాన్ ఏంటంటారు? ప్లాన్ బి వెనకాల ఇన్ని రోజులు దాచి చెప్పకుండా, అధికారంలో ఉన్నప్పుడు చెప్పకుండా, ఈ రోజు అమరావతి చట్టబద్ధత ఉపయోగం జరుగుతుంటే ఈ రోజే దాన్ని ప్లాన్ బిగా చెప్పడానికి ఉద్దేశం అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసలు మావిగన్ అనే విషయమే మైండ్లో లేదు. అప్పుడేమో వైజాగ్, కర్నూలు మూడు రాజధానులు కదా. ఓడిపోయిన తర్వాత ఏమో 500 ఎకరాల్లో నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టమని కోరాడు. ఇప్పుడు చట్టబద్ధత కల్పించేటప్పటికి మైండ్ పనిచేయట్లేదు సరిగ్గా. నేను చెప్పాను కదా ఇందాక, ఇన్నిసార్లు పిచ్చి పరాకాష్ట అనే వర్డ్ సూటబుల్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అతను భస్మాసుర హస్తం, అతని ఎత్తి మీద అతనే చేయి పెట్టుకున్నాడు. ఈ చట్టబద్ధత కార్యక్రమంలో అతను ప్రెస్ మీట్ పెట్టడం అతనికి చాలా మైనస్. అతని ఓట్లు 10 to 20% పోయి ఉంటాయి. ప్రజలందరూ ప్రెస్ మీట్లో అతని ఒపీనియన్స్ వలన ఎన్ని రకాలుగా మార్చాడు. ఒకే ప్రెస్ మీట్లో ఎన్ని రకాలుగా మాట్లాడాడు. ఇన్ని రకాలుగా ఏ నాయకుడు మాట్లాడు. నాయకుడు అంటే స్థిరమైన నిర్ణయం ఉండాలి. ఒక నిర్ణయం తీసుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిగా దాని మీద స్టడీ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద స్టిక్ అయిపోవాలన్నమాట. ఎన్ని రకాలుగా మార్చాడు, ఎన్ని రకాలుగా ఈ 12 సంవత్సరాల టైంని వేస్ట్ చేసి, నానా గందరగోళం చేసి, ప్రజలను నరకహింసకు పాలు చేసి, దుర్మార్గం చేసి, ప్రజలతో తిరస్కరించబడి, మళ్ళీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ వలన పూర్తిగా పార్టీ సమాధి అయ్యే క్షణాల దగ్గరికి వచ్చేసి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందంటే వాళ్ళ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త మావిగన్ను నేను స్వాగతించే అవకాశం ఉంటుందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ వింత పరివర్తన చూసి ఆశ్చర్యపోతున్నారు. మా నాయకుడు ఏంటి ఇలాంటి నాయకుడిగా మేము సపోర్ట్ చేసింది? పూర్తిగా 40% ఓట్లోనే మా 24లో అని చెప్పుకుంటా వస్తున్నాడు అన్నిసార్లు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క అతని ఒపీనియన్, అతని యొక్క మనసులో ఉన్న మాటలన్నీ ఈ ప్రెస్ మీట్లో వచ్చినాయి. అంటే అమరావతి మీద ఎంత విషం చిమ్ముతున్నాడో ఆలోచించుకోండి. పూర్తిగా విషం చిమ్ముతున్నాడు అనమాట. అమరావతి రాజధానిగా ఉండటం అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. ప్రజలందరికీ అమరావతి రాజధానిగా ఉండటం ఇష్టం అనమాట. రాజధాని ప్రజా రాజధాని, అది గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తూ ఉన్నారు. అది 1 రోజు 2 రోజులు 4 రోజుల్లో అవదు. ఇవాళ హైదరాబాద్ కూడా సైబరాబాద్ ఎప్పుడో 98లో బిగిన్ చేశారు. 2026, 27, 28 ఇయర్స్ పట్టింది సైబరాబాద్ ఈ షేపు రావడానికి. ఇప్పుడు అమరావతి కూడా ఒక ఆకారానికి రావడానికి 30 ఇయర్స్ పడుతుంది. ఒక ఇయర్స్ టుగెదర్ పడుతుంది. 2 లక్షల కోట్లు కావాలంటే 2 లక్షల కోట్లు 20 సంవత్సరాల్లో ఎంత? 10,000 కోట్లు పర్ ఇయర్కు, అంతకంటే కూడా పట్టదనమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రజల మీద భారం పడట్లా. డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతి రాజధానికి పెడుతున్నారని ఒక రాంగ్ మిస్లీడ్ చేస్తున్నాడు ప్రజల్ని. ప్రజల యొక్క ధనాన్ని అక్కడ వాడట్లేదు. సెల్ఫ్ సఫిషియెంట్ అనమాట. కాబట్టి ఈ మావిగన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే అతను ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడాడో, అప్పుడే నాకు అర్థమైపోయింది ఈ పిచ్చి పరాకాష్ఠకు వచ్చేసింది. ఇది ఇది మోహిని భస్మాసురలో భస్మాసురాస్త్రం పెట్టుకున్నాడు. ఈ ప్రెస్ మీట్ దెబ్బకి వైఎస్ఆర్సీపీ సమాధి అవటం ఖాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.